ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే వీరు ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్టివ్ గా ఉన్నారని ప్రజలు నమ్ముతారని ఈరోజు మహానాడులో మళ్ళీ అబద్ధం చెప్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ మహిళా బిల్లు వీగిపోయిన 24 గంటల లోపల టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా రేవంత్ రెడ్డితో పండగ చేసుకుంటున్నారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆనాడే జగనన్న చెప్పాడు, కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ బీజేపీతో చేస్తే రాత్రి డిన్నర్లు కాంగ్రెస్ తో చేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోండి అని జగన్ సార్ చాలా సార్లు చెప్పారు. అది ఈరోజు మరొకసారి ఈ మహిళా బిల్లు విషయంలో బయటపడింది. లేదు అని మీరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు సూటిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 2023లోనే 2023లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మహిళా బిల్లుకి తీర్మానం చేశారు. పార్లమెంటులో దాన్ని వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏం చేశారు, 33% కాకుండా దాదాపుగా 50% వరకు జడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ ఏ విధంగా మహిళలకు ఇచ్చి ఆశీర్వదించారో అందరూ కూడా గమనించారు. ఎందుకంటే కేంద్రం మొన్న చేసిన మహిళా బిల్లుకు మొట్టమొదట సపోర్ట్ చేసిన వ్యక్తి అపోజిషన్ లో ఉన్నా కూడా జగనన్నే. ఎందుకంటే మహిళలకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా ఎప్పుడూ అండగా ఉండే జగనన్న మహిళా బిల్లు కూడా సపోర్ట్ చేశారు. కానీ మీరు అక్కడేమో సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ తో విందులు వినోదాలు చేసుకొని ఇక్కడ తూతూ మంత్రంగా మహానాడులో నోటి మాటలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే మహానాడులో తీర్మానం చేయండి, మహిళా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మహిళా బిల్లు పెట్టకపోతే మా మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోస్తాం అని తీర్మానం చేసి పంపే దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఇక తొందరలో ఎలాగో మహిళా బిల్లు ఓకే అయిపోతుంది, 2029కి మహిళా బిల్లు వచ్చేస్తుంది ఎన్నికల లోపల అని తెలుసుకొని ఈ రోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. కానీ మహిళా బిల్లుకు ఓటేయాల్సిన సమయంలో ఎందుకు ఓటేయకుండా దొంగ ఆటలాడారో తెలుగుదేశం పార్టీ, జనసేన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగాట ఆడిన కాంగ్రెస్ తో జతగట్టి విందులు వినోదాలు ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఉంది. అలా కాకుండా ఈరోజు కేవలం పచ్చ ఛానల్లో ప్రజల్ని మోసం చేయడానికి మీరు మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని మరొకసారి తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఎంత సిగ్గుచేటంటే నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా అమ్ముడు పోని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సైకో 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 అని.